అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 33వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అను ఒక్కసారిగా దివ్య ఇంక చాలు పద అని తీసుకొని వెళ్తుంటే చెప్పని అక్క అంటుంది దివ్య. వద్దురా ప్లీజ్. అను అలాగే వెనక్కి తిరిగి ఉండి నా ఫ్రెండ్ పెళ్లి చూడాలని వచ్చాను, చూశాక వెళ్తాను. నన్ను వెళ్ళిపోమనే అధికారం ఎవరికీ లేదని చెప్పి వెళ్ళిపోతుంది. అక్క ఎందుకు ఆపావు, నిజం చెప్పొచ్చు కదా అని అంటే, దివ్య ఇప్పుడు సిరి పెళ్లి, దాన్ని ఎలా ఏడిపించని చెప్పు, ఇప్పటికే దాని ఫేస్ ఎలా అయిందో చూడు, పెళ్లి కదా. దివ్య వదిలే, సరే వెళ్ళిపోదాం పదా అంటే, నేను బావకు కాల్ చేస్తానంటుంది. అను ఫోన్ లాక్కుని దివ్యని తీసుకొని కళ్యాణ మండపం పక్కన ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్ళి, ఎందుకే ఇలా చేస్తారు అసలు, కోపం ద్వేషం పగ అహం అన్నీ ఎక్కువగా చూపిస్తారు అందరూ. లైఫ్లో ఒక్కసారి చేసుకునే పెళ్లి దివ్య ఇది, మళ్ళీ మళ్ళీ రమ్మన రాదు, చూడలేము. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోతే నా ఫ్రెండ్ పెళ్లి నేను చూడలేకపోతాను, ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది. మనకి చాలా ఇష్టమైన వాళ్ళు లేకుండా మన జీవితంలో జరిగే మంచి పని మిస్ అవ్వడం చిన్న విషయం కాదు దివ్య. నువ్వు రాకుండా పెళ్లి చేసుకున్న నాకే తెలుసు ఆ నరకం ఏంటనేది. ఇప్పుడు సిరి ఎందుకు ఆ పెయిన్ అనుభవించాలి? రేపెప్పుడో నిజం తెలిసినప్పుడు నా ఫ్రెండ్ని నేనే పంపేశాననే బాధ దాని జీవితాంతం వెంటాడుతుంది. ఇన్ని మాటలైనా పడతాను కానీ పెళ్లి చూశాకే వెళ్దాం అంటున్నాను. సరే అక్క, కానీ సారీ, నా వల్లే నీకు పెయిన్ కదా అంటుంది దివ్య. సిరి దగ్గర నుండి దివ్యను తీసుకొస్తున్నప్పుడు చూసిన సూర్య వీళ్ళ వెనకే వచ్చి ఇదంతా వింటాడు. పద అని వెళ్తున్న వీళ్ళకి సూర్య కనిపించడంతో దివ్య అక్క మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోతుంది. సూర్య అను అక్కడ చైర్స్ ఉంటే అవి వేసి కూర్చో అని అంటాడు. అను కన్నీళ్ళు తుడుచుకొని కూర్చుంటుంది. ఏంటి సూర్య, నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటి, పిచ్చి పట్టిందా అని అంటున్నాను. నీ మ్యారేజ్ అయ్యి 8 నెలలు అయ్యింది అను, నువ్వు ఎలా ఉన్నావో తెలియదు. నువ్వు జాబ్ చేస్తున్నావని తెలిసింది. కార్తీక్ ఉండగా నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. నీతో బాగా మాట్లాడాలనిపించింది. నీకు కాల్ చేయొచ్చా లేదా తెలియక అందుకే ఆ సూసైడ్ డ్రామా చెప్పి దివ్య కాల్ చేశాను. తను నీకు చెప్తే నువ్వు వీలు చూసుకొని చేస్తావని అనుకున్నాను, అంతేకాని నేనేం చేసుకోలేదు అను అంటాడు. అయితే జాబ్ దేనికి చేస్తున్నావు? ఊరికే టైంపాస్కి అంటున్నాను. ఇంతకీ నువ్వు అలానే ఉన్నావా, ఎవరినైనా సెట్ చేసుకున్నావా? అను ప్లీజ్ రా, ఇంకా ఈ నాటకాలు ఏం వద్దు. నువ్వు అసలు ఎలా ఉంటావో అలాగే ఉండు. నీకేది చెప్పాలనిపిస్తే అది చెప్పు. చెప్పలేను అన్నది నేను అడగను, కానీ నిజం చెప్పురా ప్లీజ్. అసలు ఏమైందని అడుగుతాడు సూర్య. అను నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నీ కళ్ళు నిజాలు దాయవు. నాకు నువ్వు ఎలాంటి దానివో చాలా బాగా తెలుసను. నిజం చెప్పు ప్లీజ్ అంటాడు. నువ్వెలా ఉన్నావు, హ్యాపీగానే ఉన్నావా? హా సూర్య, చాలా బాగున్నాను. సూర్య నువ్వు నిజంగా చనిపోదామని అనుకున్నావా అని అడుగుతుంది. నువ్వు దూరం అయిపోయాక ఒంటరిగా నిన్ను చూడకుండా ఒక్కరోజే ఉండని వాడిని నరకంలా ఉండేది. చాలాసార్లు అనిపించింది అను చనిపోదామని. కానీ తెలుసా, నేను చనిపోకపోతే ఒంటరిగా నాకు వచ్చే బాధ కన్నా చనిపోతే నువ్వు పడే బాధ ఎక్కువ అనిపించింది. నా గురించి ఎవరికి చెప్పుకోలేక నిన్ను నువ్వు దోషులు చేసుకొని ఒంటరిగా ఏడుస్తావు. ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండవు. నీ కళ్ళ ముందున్న సంతోషాలన్నీ పక్కన పెట్టి నా గురించే బాధపడతావు. నిన్ను ప్రేమించానురా, నువ్వు ఎలాంటి దానివో పూర్తిగా తెలుసు నాకు. నా చావు నీకు బాధ అనిపిస్తుందంటే అసలు అది ఎప్పటికీ జరగనివ్వను. అందుకే చావాలనుకోలేదు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, అసలు నువ్వు నన్ను ప్రేమించనే లేదు అను. నేను అడిగానని నా ప్రేమను ఒప్పుకున్నావు కదా అను. అవునని చిన్నగా తలదించుకుంటుంది. ఇంకా అనుకి కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాదు. గట్టిగా ఏడుస్తుంది. సూర్య వెంటనే అను చేతులు పట్టుకొని ప్లీజ్ ఏడవకురా, నేను అర్థం చేసుకోగలను, నీ తప్పు లేదను అంటాడు. అసలు ఏమైందో నిజం చెప్పాను, లవర్లా కాదు, నీ పాత బెస్ట్ ఫ్రెండ్ అనుకుని చెప్పు అంటాడు. అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి చేతికిచ్చి కాస్త తాగంటాడు. అను వాటర్ తాగి సూర్య, ఆ రోజు నాకు నో చెప్పడానికి ఎటువంటి కారణం దొరకలేదు, అందుకే ఎస్ చెప్పాను. మొదటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా, వెల్విషర్ లాగా మాత్రమే చూశాను. అంతకన్నా ఎక్కువగా ఒక తండ్రిలాగా నువ్వు చూపించే బాధ్యతను చూశాను. కానీ ఎప్పుడు నిన్నొక లవర్ లాగా నేను చూడలేదు. నీకు ఓకే చెప్పిన తర్వాత నీ మీద నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు. పోను పోను అదే వస్తుందిలే అనుకున్నానే, కానీ ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు సూర్య. అను చేతులు గట్టిగా పట్టుకొని ఇట్స్ ఓకే అన్నట్టు కళ్ళరుపుతాడు సూర్య. సారీ సూర్య, అసలు నాకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు సూర్య. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీ కళలో నా మీద ఉన్నది చూసి ప్రేమ అనుకున్నాను. అది దూరం చేసుకోవడం ఎందుకని ఓకే చెప్పాను. చాలా పెద్ద తప్పు చేసి చిన్న సారీ చెప్తున్నాను, నన్ను క్షమించని మళ్ళీ ఏడుస్తున్నాను. ఈసారి సూర్య అను తల పైకెత్తి తన కన్నీళ్లు తుడిచి, ఇలా ఏడవకు అను, నాకు నిన్ను వదులుకోవడం చాలా కష్టం. ఇదంతా మర్చిపోవడం అంతకన్నా కష్టం కాదను. కానీ నీ మనసులో లేని భావాన్ని రుద్ది నీతో జీవితాంతం ఉండి నిన్ను బాధ పెట్టడం కన్నా ఇదే కరెక్ట్ కదా. అసలు ఏమైందిరా, మనకు జాబ్స్ వచ్చేసి హాలిడేస్లో ఇంట్లో ఉన్నాను కదా. ఆ రోజు నాన్న ఒక మ్యాచ్ తెచ్చి చూడన్నారు. నాకు ఇష్టం లేదు, ఒకరిని ప్రేమించానని చెప్పాను. అసలు ఆయన నీ పేరు కూడా వినలేదు, ఏం అడగలేదు. ఆయన చెప్పింది చేయాలన్నారు. జాబ్ కూడా వద్దన్నారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళతోనే నీ పెళ్ళన్నారు. నేను చేసుకోనంటే తిట్టారు, కొట్టారు. ఆ రోజంతా నాన్నని బ్రతిమలాడాను, ఏదీ వినలేదు. ఒక్కటే మాట, నా మాటే ఫైనల్, అదే వినాలి.
నేను చెప్పిన వాళ్ళని మాత్రమే చేసుకోవాలన్నారు. అమ్మ నా దగ్గరికొచ్చి, అను నువ్విప్పుడు ఆయన మాట వినకపోతే నీ ఇష్టానికి చేస్తే దివ్య చదువు ఆపేస్తారు. నీ విషయంలో నెగ్గని పంతం దివ్య విషయంలో చేయాలని ఇప్పుడే పెళ్లి చేస్తారు. దానిష్టంతో పని లేకుండా అందమ్మ. నన్నేమైనా చేస్తానంటే వదిలేసేదాన్ని కానీ దివ్య లైఫ్ అంతా నా వల్ల పాడవుతుందని దాని చదువు, గోల్స్ అన్నీ నేనెలా పాడు చేస్తాను సూర్య. నెక్స్ట్ డే దివ్య ఇంటికి వచ్చింది. అది కూడా వెళ్ళి నాన్నని అడిగింది. బావ చాలా మంచివాడని చెప్పింది. దాన్ని కూడా కొట్టారు. ఒకసారి నాన్నకి పెరాలసిస్ వచ్చి కింద పడిపోయారు. వెంటనే నాన్నని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం. చాలా తొందరగా ఒక ఇంజెక్షన్ చేయాలన్నారు. నాన్న నేను పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంజెక్షన్ చేయించుకోనని అలాగే చచ్చిపోతానన్నారు. అప్పుడు ఒప్పుకోక తప్పలేదు సూర్య. అలా ఒప్పుకున్న మరుక్షణం నుంచి నాకు ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి. ఒక్కరోజు నన్ను చూడకపోతేనే ఉండలేని నువ్వు ఎలా ఉంటావో అర్థం కాలేదు. అందుకే నీ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావాలని నిన్ను తిడుతూ వచ్చాను. నీకు నచ్చకుండా ఉండాలని నేను అలా మారిపోయాను. నన్ను తిట్టుకొని మర్చిపోయిన నాకు దూరంగా ఉంటావనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఎప్పుడు నమ్మలేదు. అసలు పెళ్లిపీటల మీద నేను కార్తీక్‌ని చూశాను. నాకిదంతా తప్పలేదు సూర్య అని అను ఏడుస్తూ అంటుంది. అను ప్లీజ్ నువ్వు ఏడుస్తుంటే నాకు బాధొస్తోందని అను కన్నీళ్లు తుడిచి జరిగిందేదో జరిగిపోయింది. ఇంక వదిలేయను. నువ్వు హ్యాపీగా ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటానంటాడు సూర్య. ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపకపోతే నేను ఊరుకోను చెప్తున్నా. అను కళ్ళు తుడుచుకొని సరే అంటుంది. ఇప్పుడు నువ్వు కార్తీక్ ఎలా ఉన్నారంటాడు సూర్య. కార్తీక్ చాలా మంచివాడు తెలుసా. ఇప్పుడు కూడా తనే డ్రాప్ చేశాడు. మళ్ళీ వచ్చి తన్ని తీసుకెళ్తానన్నాడు. భలే నచ్చుతాడు. చాలా బాగుంటాడు. దివ్య అంటే కూడా భలే ఇష్టం కార్తీక్‌కి. అలా కార్తీక్ గురించి చెప్తూనే ఉంటుంది. కార్తీక్ గురించి చెప్తూ ఉంటే సూర్య కాస్త జెలసీగా ఉంటుంది. నా ప్లేస్‌ని కొట్టేశాడని ఫీల్ అవుతాడు. అను మీ ఇద్దరి మధ్య అంతా బానే ఉందా? ఆ! బానే ఉందంటుంది కాస్త తడబడుతూ. అంటే మీ ఇద్దరు ఒకటయ్యారా అంటున్నాను. అను ఒక్కసారిగా స్టన్నయి తల కిందకి దించేస్తుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాగా అడుగుతున్నాను తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నీ గురించి నాకు తెలుసురా. నీకు ఇదంత ఈజీ కాదు అని అంత తొందరగా నువ్వు కార్తీక్‌ని యాక్సెప్ట్ చేశావంటే నేను నమ్మలేను. చెప్పురా అని అను తల పైకెత్తాడు సూర్య. అది కార్తీక్ అంటే నాకు మాత్రమే ఇష్టం. తనకి నేనంటే అసలు ఇష్టం లేదు. అమ్మ, నాన్న, దివ్య అందరూ ఇష్టం. అందరి కోసం ఆలోచిస్తాడు. ఒక్క నేను తప్ప అందరిష్టం అని చెప్పి ఏడుస్తుంది. అదేంటి అను కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా! ఇష్టం లేకపోవడం ఏంటి అంటాడు తడిదేరిన కనులతో. అంతకు మించి నన్నేం అడక్కు. నా వల్ల కాదు చెప్పడం వదిలేసే సూర్య. అంతా బాగవుతుంది. వెయిట్ చేస్తాను నేను. కార్తీక్‌కి నా మీద ప్రేమ పుట్టేంత వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు. కానీ అను ప్లీజ్ సూర్య నన్నేది బలవంతం చేయనని చెప్పావు కదా! సరే నీ ఇష్టం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు కానీ, ఇదంతా నా వల్ల జరుగుతుందంటే నేనే క్లియర్ చేస్తానంటాడు సూర్య. అలా ఏం కాదు వదిలేయ్. ఈ విషయాలు కూడా ఇప్పటిదాకా దివ్యకి తెలియదు. నిన్ను మర్చిపోయి కార్తీక్‌ని యాక్సెప్ట్ చేయడానికి నాకే టైం కావాలని దానికి చెప్పానని అది అదే నమ్ముతోంది. నువ్వేం చెప్పకు సూర్య ప్లీజ్. నేనెప్పటికీ ఎవరికీ ఏమీ చెప్పను. కానీ నీ బాధ ఏదైనా నాకు చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. నీకు ఆ హక్కు ఎప్పటికీ ఉందను అంటాడు సూర్య. అలాగే సూర్య. ఈలోపు దివ్య వచ్చి స్నాక్స్ తెచ్చిస్తుంది. ఇదిగోండి అని అవి తీసుకొని ఇద్దరు తింటారు. నువ్వు కూర్చో దివ్య అంటే లేదక్కా అని వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి? నీతో బాగా ఉండేది కదా సూర్య. ఇప్పుడు ఇలా పారిపోతోందేంటి? అని అంటుందను. అప్పుడు నీతో మాట్లాడి చెప్పు అంటే చెప్పలేదు కదా అని కాస్త గట్టిగానే తిట్టాను. అందుకే అలిగిందంటాడు. సరే సూర్య ఒకసారి నీ హ్యాండ్స్ చూపించంటుందను. ఎందుకని చేతులు ముందుకు పెడతాడు. ఇలా కాదు అని కప్స్ ఓపెన్ చేసి చూస్తుంది అను. రైట్ హ్యాండ్ బాగానే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ చూడబోతే సూర్య ఇవ్వకపోతే అను లాక్కొని చూస్తుంది. ఒక చిన్న ఘాటుంటుంది రిస్ట్ దగ్గర. ఏంటి సూర్య అని చాలా కోపంగా అడుగుతుంది అను. అది అబద్ధం. అంటే ఆ రోజు నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేశావు అంటుంది. లేదను. ఇది ఇంతకుముందు నీ పెళ్లి తర్వాత చేసింది అంటాడు. ఏంటి సూర్య ఇలా ఎందుకు చేస్తున్నావని ఏడుస్తుంది. ఏ అను ప్లీజ్ ఏడవకురా ప్లీజ్ అని కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడు అను హెడ్ మీద ఉన్న దెబ్బ చూస్తాడు. ఏంటిదను ఏమైంది? ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది నీకు అంటాడు. అది ఆ రోజు నువ్వు సూసైడ్ చేసుకున్నాను అని చెప్పిన తర్వాత నేను అదే ఆలోచిస్తూ పనిలో పడి ఒక్కసారిగా పైకి లేచాను. కబోర్డ్ తగిలింది. నీకే గాయం అయినా అది నాకు తగులుతుంది. సారీరా ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఇంకా నొప్పిగా ఉందా అంటాడు తడి కన్నులతో. లేదు పర్లేదు తగ్గింది. చూడు సూర్య నీకేదైనా జరిగితే నాకు తెలుస్తుంది. అలాగే నా వల్ల నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క నా దాకా వస్తుంది. సూర్య నీ మీద ప్రేమ అప్పుడు ఎందుకు కలగలేదో నాకు తెలియదు. అలాగే ఇప్పుడు కార్తీక్ మీద ప్రేమ ఎందుకు పుట్టిందో కూడా నాకు తెలియదు. కానీ కార్తీక్‌ని చూస్తూ బ్రతికేయాలని అనిపిస్తుంది. ఏమైందో చెప్పు అను అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానంటుంది. సరే ఉండు నేను దివ్యని పిలుస్తాను. ఇప్పుడే మాట్లాడుకోండి మీ ఇద్దరు అంటుంది అను. దివ్యని తీసుకుని వచ్చి ఏమైంది మీ ఇద్దరికీ మాట్లాడుకోండి. నా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకిష్టం లేదు. ఎంతో సరదాగా అల్లరి చేస్తూ ఉంటారు మీ ఇద్దరు. నాకైతే పాత దివ్యని, సూర్యని చూడాలని ఉంది. ప్లీజ్ నా కోసం అని అంటే అలాగే సూర్యతో మాట్లాడుతుంది దివ్య. హాయ్ బావ అనబోయి సూర్య అంటుంది.
సూర్య నన్ను పెళ్లి చేసుకోకపోతే బావా అని సూర్య నన్ను పెళ్లి చేసుకోపోతే బావ అని పిలవకూడదా? అలాగే పిలువు. నాకేం అభ్యంతరం లేదు. సూర్య ఒపీనియన్ కోసం దివ్య సూర్య వైపు చూస్తుంది. నీకెలా పిలవాలంటే అలాగే పిలువు దివ్య అంటాడు సూర్య. సారీ సూర్య. నేను కూడా అక్క పెళ్లిని ఆపలేకపోయానంటుంది దివ్య. వదిలేయ్ దివ్య. అయిపోయింది కదా! ఇప్పుడు నువ్వు ఏ ఏడ్చి దాన్ని ఏడ్పించొద్దు. అయిపోయిందేదో అయిపోయింది. వదిలేయ్. అను సంతోషమే నాకు చాలా ముఖ్యం. ఇంకేది నేను పట్టించుకోనని అంటాడు. అలాగే సూర్య అని వెళ్దామని పెళ్లి మండపంలోకి వెళ్తారు అను, దివ్య, సూర్య. ముగ్గురు కూడా వెంకీ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్తారు. సారీ అను, సిరి విషయంలో అని అంటే, అది నా ఫ్రెండ్. నన్నేమైనా అనే హక్కు దానికి ఉంది కదా! ఏం ఫీల్ అవ్వనులే అని అంటుంది అను. ఇంకా అను, దివ్య ఇద్దరు వెళ్ళి మండపంలో కూర్చుంటే సూర్య, వెంకీ ఇద్దరు వెళ్ళి సిరితో మాట్లాడి అను గురించి అంతా చెప్తారు. అది విన్న సిరి వెంటనే అను దగ్గరికి వెళ్దామనుకుంటే, ఉండు నేను పిలుస్తానని వెళ్తాడు సూర్య. అను, దివ్య లోపలికొచ్చి ఏమైందంటే, సారీ అను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అను నీ హక్ చేసుకొని ఏడుస్తుంది సిరి. సిరి ప్లీజ్ రా, ఇప్పుడు ఏడవకు, ఇది నీ పెళ్ళి అని అంటుంది. అను, నన్ను నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావను. అందులో 1% కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేదు, సారీ అను అని అంటే, ఆపు సిరి, ఇప్పుడు ఎందుకు ఈ గోల, వదిలేయ్ అని అంటే, సరే అని కళ్ళు తుడుస్తూ పెళ్లి కూతురు ఇలా ఏడవచ్చా చెప్పు. సరే సరే నువ్వే రెడీ చేయి నన్ను అని అంటుంది సిరి. ఒక్కసారి పక్కకి చూసి, ఓయ్ పెళ్లికూతురు గదిలో అబ్బాయిలు ఉండొచ్చా? తప్పు కదా, వెళ్ళండి బయటికి అని అంటుంది దివ్య. ఇద్దరూ నవ్వుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇంకా అను, దివ్య ఇద్దరూ కలిసి సిరిని రెడీ చేసి పెళ్లిపీటల మీద తీసుకొని వెళ్ళి అక్కడ చాలా సంబరంగా సిరి పెళ్లి చేస్తారు. అంతా అయ్యాక అను, దివ్య, సూర్య ముగ్గురు కలిసి భోజనం చేయటానికి వెళ్తారు. అనుకోకుండా సూర్య మధ్యలో ఉంటే అను, దివ్య అటు ఇటు ఉంటారు. సూర్య, నిజంగానే హ్యాపీగా ఉన్నావా? ఇప్పటిదాకా హ్యాపీగా అయితే లేను, బట్ ఓకేరా, ఈరోజు మాత్రం హ్యాపీగా నిన్ను కలిశాను కదా అను. నేను హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నాకు నీ నవ్వులోకి నుంచే హ్యాపీనెస్ వస్తుంది. నీ లైఫ్లో ఇంకా ఏదో బాధ ఉంది అను. అది త్వరగా పూర్తి చేసుకొని హ్యాపీగా నువ్వు నవ్విన రోజే నా మనసు నిజంగా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా సూర్య, నేను కార్తీక్ హ్యాపీగా ఉంటాను. ఆ రోజు వస్తుంది. ఈలోపు నువ్వు కూడా మారిపోవాలి సూర్య, ప్లీజ్ నా కోసం మూవ్ ఆన్ అవ్వవా ప్లీజ్ అని అంటుంది. అను, నువ్వేదైనా ఆర్డర్ వేయి, అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి అని అంటాడు సూర్య. కానీ మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నాకు తెలుసు నీకు పెళ్ళి అయ్యిందని. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆ పెళ్ళికి కట్టుబడి ఉంటావని కూడా తెలుసు. నిన్ను ఎప్పుడూ నేను ఇంకా ఆ దృష్టితో చూడను. నువ్వు కార్తీక్‌తో సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నీ మీద ప్రేమ పోయిందని అబద్ధం చెప్పను. నువ్వే నా మొదటి ప్రేమవి. మళ్ళీ ఇంకొకరి మీద అసలు ఇంత ప్రేమ ఖచ్చితంగా పుట్టదు. అలాగే పాత అనులాగా కూడా నిన్ను నేను చూడలేను. ఇప్పుడు నువ్వు ఇంకొకరి భార్యవి అను. ఆ గౌరవం నాకెప్పుడూ నీ మీద ఉంటుంది అను. చాలా థాంక్స్ సూర్య. నువ్వు అర్థం చేసుకున్నందుకు. అసలు నేను ఇప్పుడు ఎలా నీతో మాట్లాడాలో, మళ్ళీ నిన్ను బాధ పెడతానేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు నిజంగా ఇలాగే ఉంటే నాకు నీతో ఎప్పటికీ ఫ్రెండ్ లాగానే ఉండిపోవాలనుంది. అంతకన్నా అదృష్టం ఏముందను. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్‌వి నువ్వే, నా లైఫ్‌లో ఉన్న మొదటి ప్రేమవి నువ్వే. కానీ ఇక నుంచి నేను నీతో ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటానంటాడు సూర్య. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది అను. హలో! బంధం మారింది కదా అని థ్యాంక్స్‌లు, సారీలు చెప్తే ఊరుకోనంటాడు. ఓకే బాబా, తిను ముందు. అవును సూర్య, దీనికేమైంది? ఇది ఇంత సైలెంట్ అయింది. ఏంటి రాక్షసి సైలెంట్‌గా ఉన్నావు అని అడుగుతాడు సూర్య. అది ఏం లేదు, కాస్త హెడేక్‌గా ఉందంటుంది దివ్య. ఎందుకు? అది ఇందాక సిరి అక్క దగ్గర ఇష్యూ, ఆ తర్వాత నేను వెళ్ళకుండా అక్క పెళ్లి జరిగిపోయింది. అదంతా గుర్తొచ్చి చాలా బాధేసింది బావ. అందుకని కాస్త హెడేక్‌గా ఉంది. సరేలే అయిపోయింది కదా వదిలేయ్. అయినా నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మీ అక్క మీద కోపం ఉంటే అదే అలా చూపిస్తారా దివ్య? తింటూనే ఏడుస్తూ ఉంటుంది. దివ్య కన్నీళ్లు చూసిన సూర్యకి బాధేసి, రాక్షసి ఎందుకు ఏడుస్తున్నావే? సారీ, నిన్నింకెప్పుడూ తిట్టనులే. ఆ రోజు నేను తిట్టాననే కదా ఏడుస్తున్నావు అని అంటాడు సూర్య. అదేం లేదు బావ, బాధగా ఉంది. నేను చేసిన ప్రతి పనికి. అలాంటి టైంలో అక్క పక్కన ఉండి అక్కని చూసుకోకుండా పిచ్చి పిచ్చిగా చేశాను. సరే ఇంకా వదిలేయరా, అయిపోయింది కదా తిను. ఇలా అన్నం తినేటప్పుడు ఎవరైనా ఏడుస్తారా? మీ అక్క కన్నీళ్లు వెళ్తూ నీకు ఇచ్చిందా ఏంటి? ఇంక ముగ్గురు భోజనం చేసి సిరి వాళ్ళకి వెళ్తామని చెప్తారు. దివ్య కార్తీక్‌కి కాల్ చేస్తుంది. ఈ సారీలో
చాలా బాగున్నావు అని అంటాడు సూర్య. కదా! ఇందాక బావ కూడా అదే చెప్పాడని అంటుంది దివ్య. ఒక్కసారిగా ఏమన్నదో గుర్తొచ్చాక సారీ అని చెవి పట్టుకొని తలదించేసింది. తప్పేమన్నావు? ఇప్పట్నుంచి అనూకి నచ్చాల్సింది కార్తీకే కదా! సరే వెళ్తామని అంటుంది అను. వెళ్ళొస్తాము కరెక్ట్ చేశాడు సూర్య. ఆ! వెళ్ళొస్తాం. నేను సిరికి చెప్పొస్తాను అని అను వెళ్తుంది. దివ్య ఇంకా వెళ్ళబోతుంటే దివ్య అని వినిపిస్తుంది. ఆగిపోతుంది. ఏయ్ రాక్షసి! నీతో మాట్లాడాలి ఇలా రా అని అంటాడు సూర్య. చెప్పు సూర్య అంటుంది అను. నిజంగానే కార్తీక్‌తో సంతోషంగా ఉందా? కార్తీక్ ఎలాంటివాడు? అనుని ఎలా చూసుకుంటాడు? అలాగే చూస్తున్న దివ్య ముఖం మీద చిటికెలు వేస్తూ ఏంటి? సమాధానం చెప్పవే? ఆ! అది కార్తీక్ బావ చాలా మంచివాడు. నాతో మాట్లాడినప్పుడు అనుకున్నా అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు అని. కానీ ఆ! కానీ అక్క నిన్ను మర్చిపోవడానికి కాస్త టైం కావాలన్నది. ఏంటి? అవునా? అను చెప్పింది నమ్మాలా? దివ్య చెప్పింది నమ్మాలా? ఏది నిజం? అను కళ్ళల్లో కార్తీక్ మీద ఇష్టం చూశాను. కానీ దివ్య అన్నట్టు కార్తీక్ కూడా మంచోడిలాగానే ఉన్నాడు. ఏదో ఉంది. తెలుసుకోవాలి మనసులో అనుకుంటాడు సూర్య. ఆ! అవును కానీ అక్కకు కూడా కార్తీక్ అంటే ఇష్టం. ఇవిగో పిక్స్ చూడు అని అను, కార్తీక్ కలిసి ఉన్న పిక్స్ అన్నీ కూడా చూపిస్తుంది దివ్య. ఆ పిక్స్ చూసాక సూర్యకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇద్దరికీ ఇష్టం ఉంది కార్తీక్ పక్కన ఉన్నందుకు. అను ఫేస్‌లో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అను చెప్పిందే నిజమని ఫిక్స్ అవుతాడు సూర్య. నాకు హెల్ప్ చేస్తావా అను? కార్తీక్ ఎలాగైనా దగ్గరయ్యేలా చేయవా ప్లీజ్ నా కోసం. నీ కోసమే కాదు నాకు అదే కావాలి. పెళ్లి ఎలాగైతేనేమి అయ్యింది. ఇంక జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి కదా! కార్తీక్ బావ చాలా మంచివాడు. అక్క కూడా కాస్త ఇష్టపడుతోంది. అయినా నేను హెల్ప్ చేస్తాను. తప్పకుండా కలుపుతా అని అంటుంది. థాంక్స్ అంటాడు సూర్య. ఒక్కసారిగా సీరియస్ లుక్ ఇస్తుంది దివ్య. అను కంగారుగా వస్తుంది. కార్తీక్ వచ్చేసుంటాడు పద అని అంటుంది. ఇంతలో కార్తీక్ కాల్ చేస్తాడు. దివ్య, సూర్య ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. సరే సూర్య బాయ్. చెప్పానుగా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది అను. దివ్య, సూర్య ఒక్కసారిగా అను నోటి మీద చేయి పెడతారు. అక్క ఏంటా మాటలు అని దివ్య చాలా సీరియస్ అవుతుంది. మరి సూర్య వినటం లేదు అని అను అంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యను అను. సారీ అని అంటాడు. అంతే ప్రేమించిన వాళ్ళే తప్ప ఇంకెవరూ గుర్తుండరు మీకు. మీకోసం ప్రాణంగా బ్రతికే వాళ్ళు ఏమైపోతారు అని ఇలా చేస్తారు మీరు అని ఏడుస్తూ నేను వెళ్ళొస్తాను బాయ్ అని అంటుంది దివ్య. దాని కోపం వచ్చింది. అయిపోయానిప్పుడు నేను. కార్తీక్ ముందు ఏమంటుందో ఏంటో. షిట్ నేను వెళ్ళొస్తాను బాయ్ సూర్య. సరే బాయ్ అని అంటాడు సూర్య. దివ్య వెనక ఎక్కి ఉంటే అను ముందెక్కుతుంది. అను ఫేస్‌లో తేడా కార్తీక్ చూపు దాటిపోదు. దివ్య అయితే చాలా సైలెంట్‌గా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. ఏమైంది మీ ఇద్దరికీ అని అంటాడు కార్తీక్. ఏం లేదు కార్తీక్ అంటుంది అను. కవర్ చేస్తుంటే బావ అక్క మీద నేను ఫుల్ కోపంగా ఉన్నాను అని అంటుంది దివ్య. దివ్య అంటుంది అను. మీ ఆవిడ డైలాగ్స్ వింటే కోపమే వస్తుంది మరి. ఏమైంది? అంటాడు కార్తీక్. ఏదేదో వాగుతూనే ఉంటుందిగా. దివ్య ప్లీజ్ అని అంటే అక్కా చెప్తున్నా విను. నీకేమైనా అయితే నేను ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండను. ఎందుకంటే నన్ను నీలాగా ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు అని అంటుంది దివ్య. దివ్య ఏంటే ఆ మాటలని కారు దిగి వెనక్కి వెళ్ళి సారీ ఇంకెప్పుడు అలా అనను. సారీ అని అంటుంది. ఏమైంది దివ్య అని అంటే ఇప్పుడేం కవర్ చేయాలని అను అనుకుంటూ ఉంటే అది బావా అక్క ఇందాక అక్కడ ఏదో మాటల మీద ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానులే అని అంది. నాకు చాలా కోపం వచ్చిందని అంటుంది అను. ఏంటా మాటలు అంటాడు కార్తీక్ సీరియస్‌గా. అబ్బా! కార్తీక్ ఇప్పుడు స్టార్ట్ నీ యాక్టింగ్. ఇది నాకు ఎలా ఉన్నా దివ్య దీన్ని చూసి చాలా హ్యాపీ అవుతుంది తెలుసా అని అనుకుంటుంది. సారీ ఇంకా అనను అని అంటుంది. సరే అని కార్ స్టార్ట్ చేస్తాడు కార్తీక్. ఇద్దరు వెనకే ఉంటారు. మధ్యలో కార్‌ని ఆపి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. అది తిని దివ్య ఇంటికెళ్తాను. ఇంట్లో దింపు బావ అని అంటే రేపు వెళ్దువులే దివ్య అంటుంది అను. ఆహా! నేనిప్పుడే వెళ్తానంటుంది. సరే డ్రాప్ చేస్తాను పద అని ఇంతకీ మ్యారేజ్ బాగా జరిగిందా అని అడుగుతాడు కార్తీక్. ఆ! సూపర్ కార్తీక్. సిరి, వెంకీ భలే ఉన్నారు తెలుసా! మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అని అను చెప్తూనే ఉంటుంది. అవును వాళ్ళు మీ ఇద్దరికీ ఎలా పరిచయం? అంటే ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్సా? అని అంటాడు. దివ్య నేను ఒకే కాలేజ్ కాకపోతే 2 ఇయర్స్ గ్యాప్. నా ఫ్రెండ్స్ అందరూ దివ్యకి తెలుసు. అందుకని మా ఇద్దరికీ సిరి, వెంకీ తెలుసు. అలాగే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని అంటున్నాను. ఇంకా ఇల్లు రావటంతో దివ్యని దింపేసి ఇంటికి వెళ్తారు. ఇంక మీరు ముందుకొస్తారా మేడం? నేనేదో డ్రైవర్ లాగా, నువ్వు ఓనర్ లాగా ఉంది చూడ్డానికి. అయ్యో! మేడం ఏంటి కార్తీక్ అని అను ముందుకొచ్చి కూర్చుంటుంది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి.
ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.